పట్టణం 70వ వార్డు చిన్నముషిడివాడ అంబేద్కర్ నగర్ వాసులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో సీసీ రోడ్లు, కాలువలు, వాటర్ ట్యాంక్, మరుగుదొడ్లు మంజూరు చేయాలని కాలనీ వాసులు టీవీ9 చేతన ఆధ్వర్యంలో జీవీఎంసీ జోన్ 6 అధికారుల్ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. గతంలో కాలనీకి వేసిన అప్రోచ్ రోడ్డు కూడా సగం వరకే వేశారని, ఆ రోడ్డును పూర్తి చేయాలని అధికారుల్ని కోరారు. అంబేద్కర్ నగర్కి రోడ్లు, కాలువలు వేశారు కానీ అది పూర్తి స్థాయిలో వేయలేదండి. సగం వరకు వేశారు. సైడ్ సీసీ రోడ్లు అన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న రోడ్లు, అవి కూడా అసలు వేయలేదు అన్నమాట. ప్రభుత్వం పని చేస్తున్నారు కానీ ఎందుకు కొంతవరకు చేసి సగంలో ఆపేస్తున్నారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ రోడ్లు వేశారు కానీ ఆ రోడ్డు సైడ్లు మట్టి వేయడం గట్ట ఏం చేయలేదు. వచ్చే వెహికల్స్ గట్టని ఆటోలు గట్ట తిరగబడిపోతున్నాయి. ఒకసారి కాలనీలో పనులు ఎంతవరకు అయ్యాయి అనేది ప్రభుత్వం గమనిస్తే బాగుంటుంది. దయించి ఒకసారి మా అంబేద్కర్ నగర్ వాసుల తాలూకా పరిస్థితిని ఎమ్మెల్యే గారు ఒకసారి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు కూడా ఒకసారి చూసి కాలనీలోకి వచ్చి వీధంతా వచ్చే కాలువలు లేక ఆ రోడ్ల మీదకే వస్తున్నాయి వాటర్ అంతా, దోమలు, దీంతో చాలా సఫర్ అవుతున్నాం మేము. ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంటింటికి మరుగుదొడ్లు పథకం కింద కొంతమందికే మంజూరు చేశారని, కాలనీలో అందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో జీవీఎంసీ అధికారులు నీటి కోసం సింటెక్స్ ఏర్పాటు చేసినా అవి నిరంతరం మరమ్మతులకు గురవుతున్నాయని, శాశ్వత పరిష్కారం కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేసి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. కాలనీలో రోజు పారిశుద్ధ నిర్వహణ కూడా చేయాలని జీవీఎంసీ అధికారుల్ని కలిసి విజ్ఞప్తి చేశారు. మేము 16 సంవత్సరాలుగా మేము నివాసం ఉంటున్నాం. ఇప్పటికీ సరైన రోడ్లు లేవు, సరైన వాటర్ ట్యాంకులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. వ్యక్తిగత టాయిలెట్ కూడా కొన్ని మొదలుపెట్టారు, కొన్ని అయితే మేము లిస్ట్ ఇచ్చిన అవి ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు 3 నెలలు అయిందంటే టాయిలెట్ల కోసం మేము లిస్ట్ పెట్టాము. ఇప్పుడు వరకు కాలనీకి ఒక్కరు వచ్చి చూడలేదు. ట్యాంకులు కట్టేమన్నారు, వరుసలు ట్యాంకులు నిండిపోతున్నాయి. పని పూర్తి చేయని పరిస్థితిలో జనం బయటికి వెళ్ళలేక ఎట్లా ఉండక కనీసం నిండిపోయిన ట్యాంకులు తోడించుకోవడం కూడా రోడ్లు లేని పరిస్థితి కనబడుతుంది. టౌన్కి ఆనుకొని ఉన్నది అంబేద్కర్ నగర్ అయిన చిన్నముసలివాడ. ఇక్కడ రోడ్లు వేసేస్తున్నాం, అక్కడ రోడ్లు వేసేస్తున్నాం, నిధులు కేటాయించామంటున్నారు. మా కాలనీకి ఎందుకు నిధులు కేటాయించట్లేదు, ఎందుకు చేయట్లేదు, ఇంకా టౌన్ పక్కన ఉన్న మాకు చేయట్లేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మేము చూస్తామన్నారు. ఎమ్మెల్యే గారిని కానీ ఇక్కడ జోనల్ ఆఫీస్ కమిషనర్ గారిని కలుస్తూనే ఉన్నాం కంటిన్యూస్లో. ఇప్పుడు వరకు కూడా దృష్టి పెట్టట్లేదు. ఆయన వచ్చారంటే నున్నగున్న కేసు కమిషనర్ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. సరే శివర్ రోడ్లు లేవు, కాలువలు లేవు చూడండి అంటే ఆ శివరికి రావట్లేదు. ఇప్పటికైనా వచ్చి ఒకసారి పరిశీలించి వెంటనే రోడ్లు, మిగతా పెండింగ్ రోడ్లు, కాలువలు వేయకపోతే మాకు పందులు కూడా వచ్చేస్తున్నాయి. ఆ కాలువలు లేకపోతే వాటర్ వల్ల చాలా ఇబ్బందికరమైన దోమలు కూడా కొత్త దోమలు వస్తున్నాయి. డస్ట్బిన్ కూడా ఒకటే పెట్టారు. 2 కాలనీలకు మధ్య సెంటర్ ఒకటి పెట్టారు. కొండ మీద స్పైక్ చెత్త తేడాకి కూడా ఇబ్బంది అయిన పరిస్థితుల్లో డస్ట్బిన్ ఒకటి పెట్టారు. డస్ట్బిన్లు కూడా ధర్నా చేస్తే ఒక డస్ట్బిన్ పెట్టారు. ఒక 2-3 డస్ట్బిన్లు పెడితే కానీ అక్కడ సమస్య పరిష్కారం కాదు. ప్రస్తుతం మాకు పర్మనెంట్ ట్యాంక్ నిర్మాణం చేసి మాకు ఆ వాటర్ ప్రాబ్లమ్ని క్లియర్ చేయమని కమిషనర్ గారిని కోరుతున్నాం.